ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలకు బీజాలు వేసింది మాత్రం పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు అని చెప్పక తప్పదు. అక్టోబర్ 7, 2023 తెల్లవారుజామున అనవసరంగా ఇజ్రాయెల్లో ప్రవేశించి సుమారు 1200 మందిని చంపి మరో 250 మందిని బందీలుగా చేసుకుని గాజా తెచ్చుకున్న తర్వాత ఇజ్రాయెల్ గాజాపై పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి మొదలైన యుద్ధం ఒకదాని తర్వాత ఒకటి అలా కొనసాగుతూ యావత్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. ప్రస్తుతం గాజా నగరం మొత్తం నేలమట్టమైంది. అటు బీరుట్ పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ను అమెరికా పూర్తిగా ధ్వంసం చేసింది. మొత్తానికి చెప్పుకొచ్చేది ఏమిటంటే యుద్ధంలో నలిగిపోయేది ఆయా దేశాలకు చెందిన సామాన్య పౌరులు. తాజాగా వెలుగు చూసిన అంశం ఏమిటంటే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నుంచి బందీలుగా చేసుకుని తెచ్చుకున్న యువతులను రేప్ చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా బలవంతంగా సెక్స్లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ యువతులకు నరకం చూపించారట. తాజాగా దీనికి సంబంధించి 300 పేజీల నివేదిక విడుదలైంది. ఆ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. అక్టోబర్ 7, 2023 తెల్లవారుజామున పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు సుమారు 6000 మంది యెహ్యా సిన్వార్ నేతృత్వంలో ఆయుధాలు తీసుకుని ఇజ్రాయెల్లో ప్రవేశించి సుమారు 1200 మందిని ఊచకోత కోసి మరో 250 మందిని తమ వెంట బందీలుగా తెచ్చుకున్నారు. అయితే అక్టోబర్ 6 రాత్రి గాజాకు పొరుగున ఉన్న ఇజ్రాయెల్ భూభాగంలో ఇజ్రాయెలీ యువతీ యువకులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెలీ యువతీ యువకులు పాల్గొన్నారు. తెల్లవారుజాము వరకు జరిగిన ఈ ఫెస్టివల్పై హమాస్ గుంపు ఎగబడి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపింది. పలువురు యువతుల్ని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఒక యువతిని నగ్నంగా ట్రక్లో వేసుకుని ఊరేగించి ఆమెపై అక్కడి యువకులు ఉమ్మేసి కొట్టి చివరకు ఆమెను చంపేసిన వీడియోలు యావత్ ప్రపంచం చూసి నిర్ఘాంతపోయింది. హమాస్ మిలిటెంట్లు దాడి చేస్తారని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. దీనికి ఇజ్రాయెల్ పౌరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది. ఆ రోజు నుంచి మొదలైన యుద్ధం సుమారు 2 సంవత్సరాల పాటు కొనసాగింది. హమాస్కు చెందిన టాప్ మిలిటెంట్లను ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ లేపేసింది. వారిలో ఇస్మాయిల్ హానియాతో పాటు యెహ్యా సిన్వార్ కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్పై దాడికి యెహ్యా సిన్వార్తో పాటు పలువురు టాప్ హమాస్ నాయకులు నాయకత్వం వహించారన్న వార్తలొచ్చాయి. అక్టోబర్ 7, 2023 నుంచి మొదలైన యుద్ధం ఏదో ఒక రూపంలో ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోంది. హమాస్ను పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్పై పడింది. ఇక లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు హమాస్కు మద్దతు తెలిపారు. వారి అండగా ఇజ్రాయెల్పై ఇప్పటికీ తరచూ దాడులు చేస్తోంది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నాస్రల్లాను బంకర్ బస్టర్ బాంబులతో బీరూట్లో లేపేసింది. దీంతో హెజ్బొల్లా డీలా పడింది. ఇక ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యం ఇరాన్ని దాడికి తెచ్చుకుంటే మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉంటుంది, తాను ప్రశాంతంగా ఉండవచ్చునని ఇజ్రాయెల్ భావించింది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే హమాస్ మిలిటెంట్లకు, హెజ్బొల్లా మిలిటెంట్లకు, హౌతీ మిలిటెంట్లకు ఇరాన్ ఆయుధాలు, డబ్బు ఇచ్చి తమపై ఉసిగొల్పుతోందని ఆరోపిస్తోంది. ఇక ఇరాన్ను లేపేస్తే అసలు సమస్య తీరిపోతుందని చెప్పి అమెరికాను ఇజ్రాయెల్ యుద్ధంలోకి లాగింది. ఇక ఇజ్రాయెల్ పక్కకు తప్పుకుంది. ప్రస్తుతం యుద్ధం ఇరాన్ వర్సెస్ అమెరికాగా మారిపోయింది. ఇక ఇరాన్ను దారికి తెచ్చుకోవడం అంత తేలిక కాదని అమెరికాకు కూడా అర్థమైంది. ఇక ఏదో ఒక విధంగా ఈ సంక్షోభం నుంచి గట్టున పడాలని చూస్తున్నాడు ట్రంప్. ప్రస్తుతం బీజింగ్ పర్యటనలో ఉన్న ట్రంప్ షీ జిన్పింగ్తో మాట్లాడి ఇరాన్తో రాజీ కుదర్చాలని కోరుకోవచ్చు అనే టాక్ మాత్రం ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇక తిరిగి హమాస్ మిలిటెంట్ల విషయానికొస్తాయి. అక్టోబర్ 7, 2023 రోజున హమాస్ మిలిటెంట్లు 250 మంది ఇజ్రాయెలీ పౌరుల్ని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. వారిలో చాలా మంది చనిపోయారు. ట్రంప్ హమాస్ మిలిటెంట్లను బెదిరించేసరికి చివరకు రాజీకొచ్చి బందీల చెర నుంచి విడిచిపెట్టారు. అయితే మిలిటెంట్ల చెరలో తాము పడ్డ నరకయాతల్ని గురించి ఇజ్రాయెల్ యువతులు చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించి 300 పేజీల నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్నన్ని రోజులు ఇజ్రాయెల్ బాలికలు లేదా యువతుల్ని రేప్ చేయడమే కాకుండా బందీలుగా ఉంచిన వారి కుటుంబ సభ్యులతో కూడా బలవంతంగా సెక్స్లో పాల్గొనాలని ఒత్తిడి చేశారని తాజా నివేదికలో ప్రస్తావించారు. కాగా హమాస్ మిలిటెంట్లు ఉద్దేశపూర్వకంగానే వారిని అవమానించడం కోసం బలవంతంగా యువతుల ఇతర కుటుంబ సభ్యులతో సెక్స్లో పాల్గొనాలని ఒత్తిడి చేశారని నివేదికలో వివరించారు.
ఇస్రాయెల్కు చెందిన ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అక్టోబర్ 7, 2023 దాడుల తర్వాత బందీల పట్ల హమాస్ మిలిటెంట్లు ఇస్రాయేలీ యువతుల పట్ల ఒక పద్ధతి ప్రకారం లైంగిక దాడులకు పాల్పడ్డారని నివేదికలో వివరించింది. ఈ 300 పేజీల నివేదికలో కేవలం బందీలనే కాకుండా వారి కుటుంబాలను వేదనకు గురిచేయాలనే ఉద్దేశంతోనే వారిపై అత్యాచారం చేయడం, లైంగిక హింసకు పాల్పడ్డారని, వారిని ఉద్దేశపూర్వకంగా అవమానాలకు గురిచేయాలని యువతుల పట్ల హమాస్ మిలిటెంట్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని నివేదికలో ఆరోపించారు. బీబీసీ అంచనా ప్రకారం హమాస్ చెర నుంచి విడుదలైన వారితో సుమారు 430 ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష సాక్షులు, మాజీ బందీలు, వారితో పాటు సుమారు 10,000 ఫోటోగ్రాఫ్లు, వీడియోల ద్వారా సమాచారం సేకరించి నివేదిక తయారు చేసిందని వివరించింది. బందీలను ఉంచిన ప్రాంతం నుంచి సేకరించి ఫుటేజ్ ఫిల్మ్ను సేకరించారు. హమాస్ మిలిటెంట్లు కొన్ని వీడియోలు తీశారు. వాటిని సేకరించి అధ్యయనం చేసిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో బతికున్న యువతులపై లైంగిక దాడులు చేయడమే కాకుండా చనిపోయిన యువతులపై కూడా లైంగిక దాడి చేశారని పేర్కొంది. ఇజ్రాయెల్ మహిళలపై సామూహిక అత్యాచారాలు చేయడమే కాకుండా వారి ప్రైవేట్ పార్ట్లపై దాడి చేయడం లాంటి దారుణ ఘటన జరిగినట్లు బాధితులు చెప్పారు. లైంగిక దాడి చేసిన తర్వాత వారిని చంపి వారి మృతదేహాల్ని ట్రోఫీలుగా ప్రదర్శించారని పలువురు సాక్షులు తెలిపారు. దర్యాప్తు అధికారులు ఈ నేరాల్ని మానవహత్య, లైంగిక హింసగా అభివర్ణించారు. బాధితులను దీర్ఘకాలికంగా మానసిక వేదనకు గురిచేయడానికి ఉద్దేశించి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు. బందీలను బంధించిన వారితోనే బలవంతంగా వివాహం చేస్తామని బెదిరించినట్లు కూడా దర్యాప్తులో తేలింది. హమాస్ మిలిటెంట్లు ఉదాహరణకు బందీలను ఒకరి ఇంట్లో దాచితే ఆ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు మొత్తం ఆ యువతులపై బలవంతంగా లైంగిక దాడులు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బందీల చెర నుంచి బయటపడిన బాధితురాళ్లకు వారు బతికున్నంత వరకు వారు మానసిక వేదనకు గురవుతూనే ఉంటారు. ఇక ఈ నివేదికలో బందీలుగా ఉన్న యువతుల వద్దకు 2 యువకులు వచ్చి బెదిరించి వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కాగా నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుండి ప్రాణాలతో బయటపడిన రాజ్ కోహెన్ అనే యువకుడు యువతులపై జరిగిన దాడిని తాను ప్రత్యక్షంగా చేసినట్లు వివరించారు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెబుతూ, కొంతమంది పురుషులు ఒక యువతిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని ఆమె దుస్తులు తీసేసి ఆమెపై లైంగిక దాడి చేశారు. తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశారని, ఆమె చనిపోయే వరకు ఆమెపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నారని కోహెన్ i24 న్యూస్కు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి డారిన్ కొమరోన్ సమీపంలో దాడులు జరుగుతూ ఉండగా తాను యువతుల అరుపులు, కేకలు విన్నానని, ఆ తర్వాత నిశ్శబ్దం ఆవరించిందని ఈనాటి భయానక సంఘటనల్ని చెప్పుకొచ్చారు. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా హమాస్ మిలిటెంట్లు ఈ మారణకాండ సృష్టించారు. అక్కడే సుమారు 370 మందిని చంపారు. అటు తర్వాత బందీలను గాజాలోని సొరంగాలకు తరలించారు. అక్కడ బందీలను కొన్ని నెలల పాటు ఉంచారు. అక్కడ కూడా యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగాయని నివేదికలో పేర్కొన్నారు. బందీల చెర నుంచి విడుదలైన ఆగమ్ గోల్డ్ స్టెయిన్ మాత్రం వారి చెరలో తాను మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. బందీలుగా ఉన్న పురుషులు, యువకులు వయసు పైబడ్డవారు అనే తేడా లేకుండా లైంగిక హింసకు గురయ్యారని నివేదికలో వివరించారు. ఇక బందీల చెర నుంచి బతికి బయటపడ్డ యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి మామూలు స్థాయికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. వారిలో కొంతమంది ఇప్పటికే ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. గాజా మిలిటెంట్లు చేసిన దారుణాలు వారికి జీవితాంతం ఒక పీడకలగా వెంటాడుతూనే ఉంటాయి.